దేవి నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని 9 రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తారు. 9వ రోజు అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుంది, ఏ రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు, పూజా విధానాలేంటో తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం, మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు, ఈ నవరాత్రుల్లో 9వ రోజు భక్తులకు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఆ అమ్మవారి కృపను పొందాలంటే ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి, మా టీవీ ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండానమ్మా. జగన్మాత అయినటువంటి ఆ దుర్గా పరమేశ్వరి దేవి నవదుర్గలుగా అవతారములను ధరించి ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మన చేత పూజలు అందుకొని దశమి నాడు కూడా ఇక అమ్మవారిని ఆ యొక్క దేవీలోకమునకు తిరిగి సాగనంపాలి కనుక మరొక్కసారి పూజ చేసుకుని ఆ విజయదశమి నాడు అమ్మవారిని సాగనంపుతాం, ఉద్వాసన చెప్తాం. వాటిల్లో నవరాత్రులలో చిట్ట చివరిది అయినటువంటి 9వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ నవమి తిథి, దీనినే మహర్నవమి అంటారు. దీనికి ముందు రోజు వచ్చేటువంటి అష్టమి తిథిని దుర్గాష్టమి అంటారు. అమ్మవారు విశేషమైనటువంటి తన యొక్క అనేక అవతారములలో కూడా విశేషమైనటువంటి ఆయుధములను ధరించి విశేషమైనటువంటి శక్తిని, విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మరి అందరికీ కూడాను ఆవిడ అనుగ్రహించింది. అటువంటి ఆ యొక్క మహిషాసురమర్దిని రూపములో, పేరులో ఆ విధంగా అవతరించి మనకి దర్శనమిచ్చేటువంటి మహిషాసురమర్దిని ఆ నవదుర్గలలో చిట్ట చివరి స్వరూపము అన్నమాట. ఆవిడని ఉపాసనా పద్ధతిలో సిద్ధిదాత్రి అని కూడా అంటాము. సిద్ధిదాత్రిగా, సర్వసిద్ధిదాత్రి, మహాసిద్ధిదాత్రి. ఎందువలనంటే నవరాత్ర దీక్షతో భక్తులు మనమందరం కూడా యథాశక్తిగా అమ్మవారిని పూజిస్తాము. దేవి సప్తరాత్ర దీక్ష 9 రోజులు చేయలేని వాళ్ళు 7 రోజులు కూడా చేయలేని వాళ్ళు, అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చూడండి. కనీసము నన్ను స్మరించు, నీవు బాధపడవద్దు, నీకు ఎంత శక్తి ఉంటే అంత మాత్రమే నన్ను పూజించు, ఉపాసించు, కానీ నీకు సంపూర్ణమైన ఫలితం ఇస్తాను అని ఆవిడ అమ్మ దయ కలది కనుక నవరాత్రములు అథవా సప్తరాత్రములు అథవా పంచరాత్రములు అథవా త్రిరాత్రములు లేదా మహర్నవమి, దుర్గాష్టమి, మహర్నవమి లేదా ఒక్కరోజైనా సరే 9వ రోజైనా సరే నన్ను పూజించు, నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పటానికే ఆవిడ చిట్ట చివరి రోజునాడు 9వ రోజునాడు సిద్ధిదాత్రిగా ఆవిడ నామాన్ని ధరించింది. అంటే సిద్ధి కలగాలి అంటే శుద్ధి కలగాలి. శుద్ధి అంటే ఒక లక్ష్యాన్ని, ఫలితాన్ని సాధించటానికి కావలసినటువంటి అర్హతలు, శక్తియుక్తులు, వీటన్నింటినీ కూడాను ఆ సిద్ధికి కావలసిన సాధనములుగా మరి చెప్పబడతాయి. కాబట్టి మనం సిద్ధిని కోరుకుంటాము. సిద్ధికి, సాధనకు కావలసిన శక్తియుక్తులను అమ్మవారే అనుగ్రహించాలి. మొట్టమొదట శాస్త్రం చెప్పింది జ్ఞాన విఘ్న అహంకార. ఒక ఫలితాన్ని సాధించడానికి అనేక ప్రమాదాలు పొంచి ఉంటాయి. వాటిని అధిగమించితేనే మన లక్ష్యాన్ని చేరుకోగలము, ఆ సిద్ధిని పొందగలము. అటువంటి సిద్ధిని ఇచ్చేటువంటిది అమ్మవారు ఒక్కతే. ఆమెయే, ఆవిడయే మహిషాసురమర్దిని, ఆవిడయే మహాసిద్ధిదాత్రి. మహిషాసురమర్దిని అంటే ఏమిటంటే సిద్ధికి ప్రతిబంధకములైనటువంటి బద్ధకము కావచ్చు, సోమరిపోతుతనం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, అహంకారం కావచ్చు, రాగద్వేషములు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒక
చిహ్నము, ఒక రూపంలో చెప్పాలంటే మహిషము, దున్నపోతు అన్నట్టుగా మనలో ఉన్నటువంటి దుర్గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మహిష రూపములో, ఈ దుర్గుణములు ఏం చేస్తున్నాయి, మనకి ఉపకారం చేయటల్లా అపకారం చేస్తున్నాయి కనుక ఆ అపకారం చేసేటువంటి లక్షణములు అది రాక్షస లక్షణములు కనుక మహిషాసురుడు అనేటువంటి వాడు దుర్గుణ రూపములలో మనలో ఉన్నాడు. మనకి సిద్ధిని పొందకుండా ఆ మహిషాసురుడు, ఆ దుర్గుణములు మనల్ని ప్రతిబంధిస్తున్నాయి. కాబట్టి అమ్మవారు ఏం చేస్తున్నదయ్యా అంటే సంపూర్ణమైన సిద్ధి, ఎవర్ సక్సెస్ ఫర్ ఎవర్, అటువంటిది మనం కోరుకుంటున్నాం కనుక అటువంటి ఫర్ ఎవర్ సక్సెస్ని ఇవ్వటానికి మనలో ఉన్నటువంటి దుర్గుణములు అనేటువంటి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది, దుర్గుణములను పోగొట్టి మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకనే అమ్మవారిని మహిష అసుర మర్దిని, దుర్గుణములనేటువంటి శత్రువును పారద్రోలి శుభాలని, సంపదను, సత్ఫలితములను ఇచ్చేటువంటి అమ్మవారు కనుకనే మహిష అసుర మర్దినిగా మనం అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం. అటువంటి అవతారములు అంటే అలా చెయ్యాలంటే ఒక సింహం మీద, వాహనం మీద, పులి మీదనో సింహం మీదనో మహాశక్తి కలిగినటువంటి ఆ వాహనాన్ని తీసుకోవాలి, వాహనాన్ని ధరించాలి, వాహనం మీద రావాలి, ఇంకా చేతులలో అనేకమైనటువంటి ఆయుధములను కూడా ధరించాలి. ఆ విధముగా అంటే అవికి అమ్మని చూస్తే, అలా ఆయుధములు ధరించినటువంటి అమ్మని చూస్తే మనకి ధైర్యము కలుగుతుంది, ఆత్మవిశ్వాసము కలుగుతుంది, ఉత్సాహము వస్తుంది. అందువలన తనని ప్రార్థించేటువంటి మనకి ధైర్య, ఉత్సాహ శక్తులను, మరి లక్ష్య సిద్ధిని ఇవ్వటం కోసమే ఆవిడ మహిషాసుర మర్దిని అనేటువంటి రూపంలో అవతరించింది. ఈవిడ్ని పూజించేటువంటి మంత్రాత్మకమైన శ్లోకము, బీజాక్షర సంపృతమైన శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురై అమరైరపి సేవ్యమాన సదా పాయాతు సిద్ధిదాయిని అన్నమాట. ఈ మహిషాసుర మర్దిని దేవి, ఆవిడని అందరిలోనూ మంచివాళ్ళు ఉంటారు, అందరిలోనూ చెడ్డవాళ్ళు ఉంటారు. కాబట్టి రాక్షసులు అంటే పూర్తిగా చెడ్డవాళ్ళని కాదు. రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములే, కానీ విభీషణుడి స్వభావము వేరు, మరి రావణ కుంభకర్ణాదుల స్వభావము వేరు. కాబట్టి రాక్షసులలో కూడా అమ్మవారి భక్తులు ఉంటారు, వారు కూడా అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు, వారిని కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది కనుక అమరై అసురై అపి, ఇంకా అమరులు అసురులే, అమరులు అంటే దేవతలు. అంతేకాదయ్యా, ఎన్ని రకాలైనటువంటి ప్రాణి విశేషములు ఉన్నాయో, అంటే బాటమ్ టు టాప్ ఆల్ కైండ్స్ ఆఫ్ ది పీపుల్, ఆల్ కైండ్స్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్, 84 లక్షల జీవరాశులు అన్నమాట. అందుకనే యక్షాద్యై అన్నారు. యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుషాదులు, దేవతలు, మనుష్యులు, రాక్షసులు అందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అమ్మ అనుగ్రహం పొందటానికి అందరూ అర్హులే కదా. అమ్మ అందరి మీద సమానమైన 5 కొడుకులు ఉంటే 5 రకాలుగా ఉంటే కూడా వాళ్ళల్లో తేడాలు ఉండొచ్చు, కానీ అమ్మ వర్షించేటువంటి, చూపించేటువంటి దయ, ప్రేమ, అనుగ్రహంలో మాత్రం తేడా ఉండదు. ఇంకా కొంచెం తక్కువగా ఉన్నటువంటి వాడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అమ్మ. అమ్మ యొక్క ప్రత్యేకత అది కనుక ఈ మహిషాసుర మర్దిని రూపంలో సిద్ధిదాత్రిగా అమ్మని మనం పూజించి 9వ రోజు, ఇంకా నవరాత్రులు 9 సంఖ్యకి అద్భుతమైనటువంటి విశేషం ఉన్నది. 9 చెట్ట చివరి సంఖ్య, అండ్ సంఖ్యలలో 1 నుంచి తీసుకున్నట్లయితే 9 వరకు ఉంటాయి. తర్వాత మరలా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. 9 తర్వాత ఏమిటి? 10. 10 అంటే 1 + 0. మరి తర్వాత 11, 2 1. కాబట్టి హయ్యెస్ట్, ఉన్నతోన్నతమైన సంఖ్య 9. కాబట్టి 9 రోజులు అంటే మన జీవిత పర్యంతము కూడా అమ్మవారిని ఉపాసన చేసినట్లుగా అమ్మవారు మన మీద అనుగ్రహంతో మరి అమ్మవారు ఆవిడ ఆ విధంగా అనుగ్రహిస్తుంది. చూడండి, చిన్న పిల్లవాడు అమ్మ ఇదిగో అన్నం తిను అని తల్లి పిల్లవాడికి అన్నం పెట్టేటప్పుడు తను కూడా తల్లి నోట్లో ముద్ద పెడతాడు. ఏం పెడతాడు? 2-3 మెతుకులు పెడతాడు. దాంతోనే అమ్మ పరమాద్భుతమైనటువంటి సంతోషాన్ని పొందుతుంది. ఆ విధంగానే 9 రోజులు, ఈ అనంతమైన కాలంలో 9 రోజులు తక్కువే అయినప్పటికీ కూడా ఈ 9 రోజులు పూజిస్తే కూడా జీవితకాలం పర్యంతం కూడా అమ్మవారిని పూజించినట్లుగా ఆ
ఆవిడ పరమ దయామయి కనుక మనల్ని అనుగ్రహిస్తుంది. అందువల్ల సర్వ శుభములను కూడా ఇస్తుంది. మంత్రమేమో ఓం ఐం హ్రీం శ్రీం సిద్ధిదాత్ర్యై నమః. ఈ భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని పూజించినట్లయితే అష్టసిద్ధులనే కాదు, అనేకమైన సిద్ధిదా అని 2 సార్లు చెప్పారు. అష్టసిద్ధులనే కాదు, ఇంకా ఏమైనా సిద్ధులు అంటే సర్వ సిద్ధులను కూడా అమ్మవారు ఇస్తుంది. ఇహలోక పరలోక సుఖములన్నింటినీ కూడా ఇస్తుంది. సింహవాహనం మీద మరి 4 చేతులతో అమ్మవారు విరాజులుతూ ఉంటుంది. అంతేకాదు మహిషాసుర మర్దిని రూపంలో సిద్ధిదాత్రిని సేవించినటువంటి వాళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే సమానానాముత్తమ శ్లోకో అస్తు, తన తోటి వాళ్ళందరిలోనూ తను గొప్పవాడు కావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు కనుక అటువంటి నాయకత్వ లక్షణాలను ఉత్తమ శ్లోక, నలుగురిలో మంచివాడిగా గొప్పవాడిగా కూడా అమ్మవారు మనల్ని తీర్చిదిద్దుతుంది. కనుక ఈ నవరాత్ర దీక్షతో 9 రోజులు కావచ్చు, లేదా మధ్యలో ఎన్ని రోజులైతే అన్ని రోజులు, కనీసం 9వ రోజైనా అమ్మవారిని పూజిద్దాము. ఎంత చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లుగా ఎంత భక్తి శ్రద్ధలను, భావగ్రాహి జనార్దన అన్నారు, అంతర్ముఖ సమారాధ్య అన్నారు. కనుక లోపల ఎంత భక్తితో మనం అమ్మవారిని పూజిస్తే అంత పరమాద్భుతంగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. కనుక ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఉపాసన చేసి, నవదుర్గలని ఉపాసన చేసి, ఆ నవదుర్గలు మనకి అనుగ్రహించేటువంటి సర్వ శుభములను కూడా మనం పొందుదాం. ఓం ఐం హ్రీం శ్రీం మహిషాసురమర్దిన్యై నమః. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సిద్ధిదాత్ర్యై నమః. గురుగారు, 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. అదేవిధంగా అమ్మవారి విశిష్టతని, అనుగ్రహం ఎలా పొందాలో మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శుభం సంతోషం. చూశారు కదా గురుగారు చెప్పినట్లుగా నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. సో అమ్మవారి కృపకు పాత్రలవ్వాలంటే గురుగారు చెప్పినట్లుగా పూజా విధానాల్ని పాటించండి.